సార్ డిస్క్ బల్జ్‌తో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! ఈ మధ్య అయితే మీకు ఇంటర్నేషనల్ నుంచి కూడా ఒక పేషెంట్ వచ్చారని విన్నాం. దుబాయ్ నుంచి సీను అనే అతను. యెస్, ఆయనకి ఏంటి ప్రాబ్లమ్ అసలు? అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు. మీ దగ్గరకొచ్చిన తర్వాత అది రికవరీ అయిందని కూడా విన్నాం. ఏంటసలు ఆయన ప్రాబ్లమ్? ఈయన సీను దుబాయ్ నుంచి వచ్చారు. హ్మ్. అయితే అక్కడ జాబ్ కోసం వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ. అయితే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి. ఆయనకు ఏమైందంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది. అక్కడ నుంచి బ్యాక్ పెయిన్ నుంచి అది ప్రాబ్లం ఎక్కువైపోయి కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకక రైట్ కాల్కి వచ్చింది మొత్తం. నడుము నుంచి రైట్ కాల్ మొత్తం నొప్పి రావడము, నడవలేకపోవడము, హ్మ్. తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ వచ్చాయి. దీంతోటి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాకపోతే ఈ డిస్క్ బల్జ్‌ని ఎలాగంటే ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడ అడ్రెస్ చేయాలి. హ్మ్. అలా కుదరనందుకు ఆయనకు సరిగా ట్రీట్మెంట్ పనిచేయలేదు. అక్కడ అడ్మిట్ అయ్యారు. 1 వీక్ అని చెప్పారు నాకు. అంటే డిస్క్ బల్జ్ అంటే ఎగ్జాక్ట్ మీరేం చెప్తారు? అంటే కొంతమంది నరం ప్రెస్ అయిపోయి పక్కకు వెళ్ళడం వెన్నుపూసల నుంచి, ఇట్లా అని కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు. అది పక్కకు వెళ్ళినప్పుడే కాళ్ళలో కూడా తిమ్మిరి రావడం, ఇక్కడ వరకు వెళ్ళిపోవడం. డాక్టర్స్ చెప్పేది సమ్‌టైమ్స్ నేను విన్నాను పేషెంట్స్‌కి కూడా, చెప్పు కూడా పట్టుకునే ఇది ఉండదు. వాళ్ళకంత స్పర్శ కూడా తెలీదు అనేది కూడా నేను చాలా వరకు విన్నాను డాక్టర్. అది నిజమేనా? అది నిజమే. ఓకే. అది నిజమే. ఏమవుతుందంటే డిస్కే పక్కనే నరువు ఉంటుంది. అవును. వెన్నెముక పైన కింద వెన్నెముక ఉంటే మధ్యలో అది షాక్ అబ్జర్బర్ లాగా డిస్క్ మెత్తగా ఉంటుంది. హ్మ్. అది ఉన్న ప్లేస్లో ఉండకుండా సైడ్కి జరిగినప్పుడు బల్జ్ అంటాం. హుహు. అది పక్కన ఉన్న నరాన్ని ఒత్తడం జరుగుతుంది. అక్కడ L1 to L5 రీజియన్లోనే సైటిక్ నర్వ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. అది అక్కడ ఒత్తినప్పుడు ఏమవుతుంది, ఆ నర్వ్ ఎక్కడి వరకు వెళ్తుందో మొత్తం అదంతా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. దాని సెన్సేషన్ సరిగా లేక తిమ్మిర్లు, మంటలు రావడం, సెన్సరీ ఇన్వాల్వ్మెంట్, మోటార్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ నెక్స్ట్ స్టేజెస్. హుహు. సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ అంటే మీరు చెప్పినట్టు స్పర్శ లేకపోవడం, హ్మ్. తిమ్మిర్లు ఉండడం, మంటలు రావడం, హ్మ్. సెన్సేషన్ సరిగా లేకపోవడం, ఇవన్నీ. మోటార్ ఇన్వాల్వ్మెంట్ అంటే దాని తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా సివియర్గా ఉన్నప్పుడు. నడక సరిగా లేకపోవడం, కుంటడం, హ్మ్. తర్వాత మీరు చెప్పినట్టు చెప్పులు వేసుకున్న జారిపోవడం, హ్మ్. స్పర్శ లేకపోవడం, ఇవన్నీ చూస్తాం. తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువైందంటే ఇంకా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అసలు లేవలేకపోవడం, మంచం పై నుంచి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు. ఇట్లా పనుకున్నప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా పడుకోలేరేమో. పడుకోలేరు, తిరగలేరు. ఇటు తిరగడం కష్టమే, ఇటు తిరగడం కష్టంగానే ఉంటుంది. స్ట్రైట్‌గా పడుకోవాలన్నా లాగుతూ ఉంటుంది కదా వెనకాల నరం. అవును. చాలా నొప్పి ఉంటుంది, కష్టంగా ఉంటుంది. హ్మ్. ఇవన్నీ దాని లక్షణాలు అన్నమాట. అంటే ఇది జనరల్‌గా అయితే మీరిప్పుడు సర్జరీ లేకుండా అంటున్నారు. వీళ్ళు సర్జరీకి వెళ్ళాలి అంటే ఆ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సర్జరీ రిఫర్ చేస్తారా? మా వరకైతే ఎంత నొప్పి ఉన్న వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. యాక్చువల్ సర్జరీ రెఫరల్ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని సర్జరీ లేకుండా తగ్గించుకున్నారు. ఓహ్! అలాగా. ఇప్పుడు సీను కూడా అదే కేటగిరీ. ఈయనది కూడా ఇదే కేటగిరీనే. ఇది చాలా ఎక్కువ ఉండింది. ఓకే. అదే తిమ్మిర్లు రావడం. ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. ఇంకా ఆ, నా గురించి తెలుసుకొని ఆయన నన్ను సంప్రదించి వచ్చి కలిసారనమాట. ఓకే. ఎలా తెలిసిందంటే నా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటే ఓహో! వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆయన అక్కడ నుంచి దుబాయ్ నుంచి వచ్చి 1 మంత్ ఉండి ఇక్కడ ఆ ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయిపోయారు. ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాతనే మంటలు తగ్గాయి, తిమ్మిర్లు తగ్గాయి ఆయనకు. బాగా నడవగలిగాడు. చెప్పాడు ఆయన. మీరు టెస్టిమనీలో చూడొచ్చు కావాలంటే. ఆయన అంటే టెస్టిమనీ ఉంది. బయట ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నందుకు మీ దగ్గరికి వచ్చినందుకు చాలా వేరియేషన్ కనిపించింది. ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత వెంటనే కనిపించింది. ఫస్ట్ సెషన్ తర్వాత ఓకే. వెంటనే తేడా కనిపించింది. ఎందుకంటే మనం రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తున్నాం కదా. ఆ డిస్క్ బల్జ్ ఉంది, నరాన్ని ఒత్తుతా ఉంది కాబట్టి ఇదంతా వచ్చింది. మనం అక్కడ నుంచే దాన్ని అంతా తప్పించి మొత్తం ట్రీట్మెంట్ చేసాం కాబట్టి ఫ్రీ అయిపోయింది అలాగా. ఓకే. దీని ప్రొసీజర్ ఎట్లుంటుంది డాక్టర్? ప్రొసీజర్ అంటే చిన్న నీడిల్ ఉంటుంది, హెయిర్ లాగా ఉంటాయి, మెడిసిన్ ఏమి ఉండదు. దాంతో మొత్తం ఫస్ట్ క్లీన్ చేసి నీట్గా స్టెరైల్ చేసి, తర్వాత నీడిల్స్ కూడా ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడడం ఉండదు. యూజ్ అండ్ త్రో నీడిల్స్ ఉంటాయి, ప్యాక్ ఉంటాయి. దాంతో ట్రీట్మెంట్ చేసి తర్వాత దాన్ని వెంటనే తీసి పడేయడం జరుగుతుంది. అలాగా మొత్తం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది. వెంటనే వెళ్ళిపోవచ్చు, ఎక్సర్సైజ్ చూపించి పంపించేస్తాం. ఇన్ని రోజులు రెస్ట్ ఉండాలని చెప్పేస్తాం. వెయిట్ అవి ఎత్తకూడదు. అవన్నీ ఎత్తకూడదు.
ట్రీట్మెంట్ వల్ల ఉంటారు కదా అలా. ఓకే. ట్రీట్మెంట్ తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అవి చెప్తాం మేము. అవి పాటిస్తూ ఉన్నారంటే మళ్ళీ రికరెన్స్ ఉండదు వాళ్ళకు. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తూ మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ మళ్ళీ రాదు. అంటే మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు, సిట్టింగ్స్ కూడా వాళ్ళ పొజిషన్ని బట్టి వాళ్ళ పెయిన్ని బట్టి మీరు అంటున్నారు కదా, అంటే మెడికేషన్స్ కూడా ఏమన్నా ఇస్తారా ఇన్ని డేస్ వరకు ఇవి వాడుకుంటూ? ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్తామని అంటున్నారు. సో మెడికేషన్స్ ఎట్లా ఉంటాయండి? మెడికేషన్స్ కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి. కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, కొంచెం మజిల్ రిలాక్సెంట్స్ ఇవి ఉంటాయి. మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళు అవి వాడడం జరుగుతుంది. కాకపోతే కొద్ది రోజులే అవసరం ఉంటుంది, తర్వాత ఎక్కువ రోజులు అవసరం ఉండదు. ఓకే. అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, అవి కొంచెం అవసరం ఉంటుంది, ఫర్దర్ గా అవసరం ఉండదు. తగ్గిపోయిన తర్వాత అవసరం ఉండదు. స్టార్టింగ్ లో కొద్ది రోజులు కొంతవరకు వాడాల్సి ఉంటుంది. సీను అయితే ఎగ్జాక్ట్ గా డిస్క్ బల్జ్ తోనే వచ్చారు, బయట ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా వరకు రికవరీ అయ్యిందంటే డిస్క్ బల్జ్ ఎక్కడ తనకి ప్రాబ్లమ్? ఆయనకు L3, L4, L4, L5, L5S1 డిస్క్ బల్జెస్ 3 ఉన్నాయి. వాటన్నిటికీ MRI లో చూసుకొని అక్కడ రిపోర్ట్స్ అంతా చూసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్ కొంతమంది సర్జరీ చేసుకున్న తర్వాత కూడా రికవరీ కాని వాళ్ళు చాలా వరకు ఉంటున్నారు, మీ దగ్గరికి కూడా వస్తున్నారు. అంటే మీరు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే వితౌట్ సర్జరీ లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటుంది? తర్వాత మెడికేషన్స్ ఏం అవసరం ఉండదా? మీరు ఇన్ని సిట్టింగ్స్ అని చెప్తున్నారు, సో ఆఫ్టర్ దట్ అవేం అవసరం ఉండవా డాక్టర్? ఆఫ్టర్ దట్ అవసరం ఉండవు, మందులో ముఖ్యంగా ఆపేసుకోవచ్చు, అంత అవసరం ఉండదు. నేను చెప్పిన ఎక్సర్సైజెస్ తర్వాత ఫాలో అవుతూ నేను చెప్పిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, దానికి ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారంటే బాగుండొచ్చు. ఇంకా మళ్ళీ ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు 10 years నుంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, 15 years నుంచి ముందు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రావడం అన్నది చాలా తక్కువగా జరిగింది, అంత ఎక్కువ ఉండదు. ప్రాబ్లం ఉండొచ్చు కానీ బట్ సివియర్ గా అయితే ఉండదు. అంటే ప్రాబ్లం ఉంటుంది అంటే ఈ నర్వ్ లాగడం పీకడం ఇది సక్సెస్ఫుల్ గా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు 50 years ఉన్న వాళ్ళు లంబార్ స్పాండిలోసిస్ ఉంటుంది, డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి, వయసుతో పాటు వచ్చే చిన్న చిన్నవి ఉంటాయి. అది వేరు ఇది వేరు, ఇది సక్సెస్ఫుల్ గా అందరికి క్లియర్ అయిపోతుంది. వాళ్ళు అది ఇది కలపొద్దు, అది వేరు ఇది వేరు. ఈ లాగడం ఇదే బాధ వాళ్ళకు. ఆ చిన్న చిన్న నొప్పులు అవి ఎవరు పట్టించుకోరు, దాని గురించి కూడా ఏం పెద్దగా ఇబ్బంది కలగదు ఎవరికి, వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న వాటి గురించి. ఇలా చాలా మందికి అయ్యింది. అలాగే ఉంటుంది. ఇది ఏంటంటే అలాగా పొరపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే నేను మీకు చెప్తున్నాను. ట్రీట్మెంట్ తర్వాత లాగడం పీకడం తగ్గింది, నడక బాగా వచ్చింది, అంతా బాగున్నాయి. 50 years ప్లస్ వాళ్ళకు చెప్తున్నా. లంబార్ స్పాండిలోసిస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు, ఇటువంటి వాటికి చిన్న చిన్నవి ఉండొచ్చు, అవి పట్టించుకోవద్దు, వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది కావు. ఇప్పుడు సీనుకైతే ఆ బల్జ్ మొత్తం సెట్ అయిపోయిందా? ఇంకేమైనా సిట్టింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందా డాక్టర్? లేదు, ఆల్రెడీ ఆయన వచ్చి 1 year అయిపోయింది, దగ్గర దగ్గర 1 year అయిపోయింది ఆయన వచ్చి. అంతకుముందు నడవడానికి కూర్చోవడానికి ఇవన్నీ ఇబ్బందిగా ఉండేవి, ఆయన చేసేవాడు కాదు. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఆయన బాగున్నాడు, ఇంకా రికరెన్స్ ఏం లేదు. ఓకే డాక్టర్, టెస్ట్ మనీ చూపిస్తారా? ఖచ్చితంగా అండి. నమస్కారం సార్, నా పేరు సీను, నేను దుబాయ్ నుంచి వచ్చిన. ఇట్లా మా ఫ్యామిలీలో ఒక సాయంత్రం అంట మా లేడీస్ మనకు మంచిగా అయిందని చెప్తే నేను కూడా వచ్చిన సార్ కాడికి. నేను ఒక 6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా, నిలబడాలన్నా కూడా కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డా. సార్ కాడ వచ్చినాక చాలా మంచిగా చేసిండు. మళ్ళీ 15 days తర్వాత రమ్మని చెప్పిండు. చాలా మంచిగా అయింది, చాలా రిలీఫ్ అయింది. ఎంత మంచిగా చేసిండంటే సార్ అంత మంచిగా ఉంది. సార్ చాలా ట్రీట్మెంట్ నెంబర్ 1. వాళ్ళకన్నా నాలాంటి వాళ్ళకన్నా ప్రాబ్లం ఉంటే సార్ గారు తప్పకుండా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా 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 మంచిగా ఉంటుంది. నేను దుబాయ్లో కూడా చాలా హాస్పిటల్ అడ్మిట్ అయినా, మళ్ళీ మందులు కూడా వాడినా, ఎన్ని మందులు వాడినా కూడా తక్కువ కాలేదు. సార్ కాడికి వచ్చినాక చాలా క్లియర్ అయింది, చాలా మంచిగా చేసిండు. సంతోషం సార్, థ్యాంక్ యూ. అది మీకు అప్పుడు ఏమేమి కష్టంగా ఉండేది? అప్పుడు ఇబ్బంది ఏంటి సార్, నిలబడితే ఒక 5 నిమిషాలు నిలబడలేకుంటుంటుంది. ఒక 10 అడుగులు కొంచెం దూరం పోతే ఎమ్మటే కూలపడిపోయేది. నడుస్తానికి ఇబ్బంది అయ్యేది. అసొంటిది ఎమ్మటే మీ కాడికి వచ్చినాక ఫస్ట్ ట్రీట్మెంట్ ద్వారానే ఎమ్మటే మంచిగా నడుచుకుంటూ పోయినా, మళ్ళీ నిలబడ్డ ఇబ్బంది కావట్లేదు, ఒక నడిచినా కూడా ఇబ్బంది కావట్లేదు సార్. చాలా మంచిగా అయింది, చాలా చాలా మంచిగా సార్. తిమ్మిలు తగ్గినాయి, మొద్దుబారటం తగ్గింది, అన్ని విధాలా చాలా మంచిగా చేశారు సార్. 6 నెలల నుంచి ఇబ్బంది పడ్డా, ఎప్పుడైనా కూడా అక్కడ అడ్మిట్ కూడా అయినా కానీ క్లియర్ కాలేదు. ఇక్కడికి వచ్చినాక చాలా క్లియర్ చేశారు సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ మిస్టర్ శ్రీను. ఈ కేమ్ ఫ్రమ్ దుబాయ్
for treatment. He went to Dubai for work from Nalgonda. He's suffering with right sciatica since 3 years, and he was not able to walk for a few distance due to the pain, sit for long periods of time, and he used to get up and sit again due to the pain, and while walking also, after walking some distance, he used to sit for some time and get up and walk again, because due to pain he was not able to walk for long distances, and there was the numbness and burning sensation in the leg also. He went to various hospitals in Dubai and admitted for few days in Dubai also, but he did not get relief of pain and that problem. He was having L3, L4, L4, L5, L5, S1 disc bulges. After knowing about me through their relatives, they have done treatment with me, and they have cured their problem. They have referred him, and he came to me from Dubai. He came to me 15 days back, and today he came after 15 days. His pain is reduced by around 90%. Numbness and burning sensation also reduced. He is able to walk now freely without sitting, able to sit, sleep without any disturbances. Immediately after the treatment, on the same day he walked normally, and he got better day by day. I have advised him exercises. He is doing all those exercises, and now he is pain free, and now I advise him to go to Dubai, and he can do his work normally. Thank you, friends. ఎస్ చూసారు కదండి, అసలైతే సర్జరీ లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని కూడా మనకి రాఘవేంద్ర గారు చెప్తున్నారు. చాలా వరకు దుబాయ్ నుంచి కూడా బయట నుంచి వచ్చి అందరూ కూడా అంటే ఫస్ట్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ట్రీట్మెంట్కి సార్ని కన్సల్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఎలాంటి సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి డిస్క్ బల్జెస్తో ప్రాబ్లం అవుతున్నా కూడా నేను చాలా ఈజీగా రికవరీ చేస్తానని అంటున్నారు. దానికి సాక్ష్యం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా డాక్టర్ని సంప్రదించాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని ఫాలో అయితే సరిపోతుంది. Thank you so much. Sri Raghavendra Sciatica and Disc Bulge Center. Dr. Machani Raghavendra, MPT Neuro, Sciatica and Dry Needling Specialist. Australian Treatment. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. Phone numbers 9949630309 and 04035070961.